సో వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్లో నేపథ్యంలో ఈ యొక్క జైషే మహమ్మద్ ఉగ్రవాది ఏదైతే మసూద్ అజర్ ఏదైతే చాలా క్లియర్ కట్గా ఇప్పుడే అనౌన్స్ చేశాడు, తన కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారని కూడా ఒక లేఖ కూడా విడుదల చేశాడు. మరి అతను కూడా అందులో చనిపోయి ఉంటాడని వస్తున్నాయి, దానిపై మరి అధికారికంగా కూడా ప్రకటించాలి. కానీ మసూద్ అజర్ మాత్రం ఒక లేఖ విడుదల చేశాడు. పాకిస్తాన్ చెప్పినట్టు 14 మంది సభ్యులు కాదు, మా కుటుంబ సభ్యులు 10 మంది మరణించారనేది జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఏదైతే మ్యాక్ డ్రిల్ నిర్వహించాలి అని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు ఇవ్వడం, ఈ మాక్ డ్రిల్లో భాగంగా హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో వైజాగ్లో కూడా ఈరోజు యాక్చువల్గా నిర్వహించాలి మాక్ డ్రిల్. ఈ అంశం నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సమీక్ష సమావేశాలు నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో. ఈ యొక్క సిఎస్ అలాగే డీజీ ఉన్నతాధికారులతో, మొత్తానికి కూడా పోలీస్ ఆర్మీ అధికారులతో కూడా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి రేవంత్ రెడ్డి సమీక్షలో ఏ అంశాలపై చర్చకు వచ్చాయి? సుచిత వినిపిస్తుందా? ఎస్, థ్యాంక్ యూ రాజు గారు. అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, సిఎస్తో పాటు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో పాటు ఇక్కడైతే ఒక భేటీని సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా కానీ, ఇప్పుడు మిస్వల్ పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా ఎట్లాంటి అంశాలు చర్చించారు, ఇన్ఫర్మేషన్ అంతా మనతో పాటు మన క్రైమ్ బ్యూరో చీఫ్ మధు గారు, అట్లాగే మన స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి మన లా అండ్ ఆర్డర్ పరంగా ఎట్లాంటి సమీక్ష అయితే జరిగింది? మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి సమావేశంగానే మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కూడా ఇప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీద భారత్ అటాక్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చాలా కీలకమైనటువంటి పరిణామాలే భారతదేశంలో కూడా చోటు చేసుకోవచ్చు. ఎందుకు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు మన భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాష్ట్రాలు, అందులోని ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో ఆ నగరాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రం లుంబిని పార్క్ సంబంధించి కావచ్చు, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, లేకపోతే ఇలా గోకుల్ చాట్, ప్రతి చోట కూడా జరిపినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి పరిణామాలు జరిగాయో మనం కూడా చూసాం. రైట్ నౌ అటువంటి మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఎక్కడా కూడా ఉగ్రవాదులు దాడులకు సంబంధించినటువంటి ఎటువంటి ఏమాత్రం చిన్న ఇబ్బందులు కూడా రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలను కూడా రైట్ నౌ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తీసుకుంటుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే పూర్తిగా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీతో సహా సిఎస్ అధికారులు, ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పూర్తిగా కూడా చర్చలు అయితే జరిపారు. ఇక్కడ ఎందుకు ఇలాంటి చర్యలు, ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించి బిహైండ్ ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏదైతే నడుస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిరథ మహారథులు, అందులోనూ చాలా కీలకమైనటువంటి పర్సన్స్ అందరూ కూడా వివిఐపీలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏ మాత్రం ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినా సరే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కళ్ళు కూడా భారత్ వైపు, అందులోనూ హైదరాబాద్ వైపు చూస్తాయి. సో అందులో భాగంగానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఈ సమావేశం అయితే నిర్వహించారు. సమావేశం కూడా కంప్లీట్ అయిపోయింది. అంత ఉన్నతాధికారులు ఈరోజు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. ఇంకొకటి కీలకం, ఈరోజు సాయంత్రం 4 గంటలకు వచ్చేసి మార్క్ డ్రిల్ ఏదైతే ఉందో ఆ మార్క్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సీఎం కూడా సాక్షాత్తు సీఎంఏ ఆ మార్క్ డ్రిల్లో పాల్గొనబోతున్నారు. 4 గంటలకు ఆయన ఎక్కడ పాల్గొంటారు అనేది ఇంకా ఇప్పటికీ కన్ఫర్మేషన్ కానప్పటికీ కానీ 4 ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 4 కీలకమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కీలకమైనటువంటి ప్లేసెస్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మిస్ వరల్డ్ గురించి చెప్పారు ఆల్రెడీ మీరు. ఇప్పుడు దాదాపుగా 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ కానీ చాలా మంది వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు కానీ. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ ఒకటి మాత్రం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంలో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండడమే ఇప్పుడు తెలంగాణ పోలీసుల ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఏది చిన్నది జరిగినా సరే అందరి వేళ్ళు ఇలా చూపిస్తారు కాబట్టి వస్తున్నటువంటి అతిథులు, అదేవిధంగా మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్యూరిటీ ఆఫీసర్ని, అదేవిధంగా వాళ్ళు ఉండాల్సినటువంటి ప్లేసెస్, ఉంటున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చోట కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే టైంలో అంటే ఇక్కడ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ప్రోగ్రాం జరుగుతూ ఉండడం ఒకవైపు అయితే, ఒకవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్నటువంటి యుద్ధం మరొక వైపు. సో ఆ యుద్ధానికి సంబంధించి
ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఆ ప్రభావం ఇక్కడ పడకుండా ఉండడమే చాలా కీలకం. కాబట్టి అన్ని వైపులా కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ పోలీసులు కూడా ఎలా ఉంటుందంటే కత్తి మీద సాము అంటారు కదా, కత్తి మీద సాము లాంటి ఈ యుద్ధమే ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉంది. సో ఏ మాత్రం కూడా ఎటువంటిది ఇబ్బందికరమైనటువంటి వెదర్ కలగకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ సెంటర్. సో కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు సంబంధించిన హెడ్స్తో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. అది కూడా కంప్లీట్ చేశారు. అండ్ మోర్ ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఏదైతే ఉగ్రవాదుల కదలికలు ఏవైతే ఉంటాయో స్లీపర్ సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి హైదరాబాద్లో గతంలో కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన కదలికలు కూడా గుర్తించారు కూడా. సో అవి మళ్ళీ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి అటాక్లు కాబట్టి అవన్నీ కూడా అటాక్ చేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యి ఏదైనా సరే ఒక విధ్వంసకరమైనటువంటి మొత్తం పదార్థాలు కావచ్చు, లేకపోతే బాంబులు కావచ్చు, లేకపోతే పేలుడు పదార్థాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చేసి మళ్ళీ ఏదైనా ఒక చిన్న అల్లజడి చేసినా సరే మొత్తం ఒక పేరు అయితే వస్తుంది, చెడ్డ పేరు అయితే వస్తుంది. కాబట్టి మొత్తం ఇంటెలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, గవర్నమెంట్కి ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఆపరేషన్స్ అయితే నిర్వహించబోతున్నారు. ఎక్కడా కూడా ఏ మాత్రం అనుమానితులు ఉన్నా సరే కాల్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ట్రేస్ చేయడము, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడము, ఎక్కడికెక్కడ పూర్తిగా కూడా ఎవరైతే అనుమానంగా కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.